వీడియోకి చాలామంది బ్యాడ్ కామెంట్స్ చేయొచ్చు, కానీ నేనైతే ఆపలేదు. ఏఐ వీడియోస్ బ్యాన్ చేయాలని నేనైతే చేస్తున్నాను గైస్. ఎందుకంటే అమ్మాయి వీడియోస్ని, పర్సనల్ ఫొటోస్ని తీసుకొనేసి ఏఐ చాలా బ్యాడ్గా క్రియేట్ చేస్తుంది వీడియోస్. అలాంటివి చూసుకోండి. తెలుగులో కొద్దిగా తెలుగు కమ్యూనిటీ వాళ్ళకే చెప్తున్నాను మెయిన్. ఎందుకంటే తెలుగు కమ్యూనిటీ వాళ్ళే ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు గైస్. ఇలాంటివి క్రియేట్ చేయకండి, ఎందుకంటే మీ లైఫ్ పోతుంది గాయస్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్ బాగుండాలని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఏఐ వాడడం వల్ల మన పర్సనల్ ఫొటోస్ దానికి ఇచ్చేసి ఏఐకి మనం ఎలా చెప్తే అలా క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఎలా చెప్తే అలా క్రియేట్ చేసిన ఏఐకి నువ్వు ఇప్పుడు ఉన్న వీడియోస్ని అమ్మాయి అనుకో, సపోజు నేను అమ్మాయి గురించే చెప్తున్నా. ఇప్పుడు అమ్మాయివి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అబ్బాయికి అయితే ఏం ప్రాబ్లం రావు అనుకో. వచ్చినా కూడా వాడు ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవడానికి దానికి దీనికి పనికి వస్తాడు. అమ్మాయి అయితే అలా కాదు గాయస్. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ఫోటో ఇచ్చేసి ఏదైనా నువ్వు బ్యాడ్గా క్రియేట్ చేయాలనుకో, ఒక ప్రామిట్ ఇచ్చామంటే అయిపోతుంది కదా. ఎందుకు చేయలేదు ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏఐ అది ఎందుకు చేయలేదు చెప్పండి. ఆలోచించండి గాయస్. ఏఐని వాడే ముందు ఒకసారికి 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఏఐని వాడకండి గాయస్. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ బాగుండాలని నేను చెప్తున్నా. ఎందుకంటే నాకు తెలిసింది మాత్రమే నేను చెప్తున్నాను. ఏఐని వాడకండి. నేను కొన్ని ప్రూఫ్స్ అయితే నేను పెడతాను, తర్వాత చూడండి గాయస్. చూసి అర్థం చేసుకోండి కొద్దిగా. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. ఏఐ గురించి వీడియోస్ కావాలంటే నన్నైతే ఒక మెసేజ్ అయితే చేసేయండి గైస్. మనమైతే ఏఐని దుమ్ము దులిపేస్తాం, ఏఐని బ్యాన్ చేసేస్తాం. ఓకేనా? బ్యాన్ చేపించేసే దమ్ము మనకుంది గైస్. అర్థమైందా? మనము ఏఐ బ్యాన్ చేసే దమ్ము మన సోషల్ మీడియాకు ఉంది. అది మనం అనుకుంటే, తెలుగు వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మనం కామెంట్స్ హెవీగా కామెంట్స్ వచ్చాయనుకో, దీని గురించి మనం చేసేది ఆ పై వరకు పోతే మన వీడియో పోవచ్చు. అయినా కూడా మనం భయం పడట్లేదు. ఎందుకంటే ఏఐ పోవాలి. ఏఐ పర్మనెంట్ డిలీట్ అయిపోవాలి, బ్యాన్ అయిపోవాలి.